ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి బేసిక్ ఫుల్ ఫామ్స్ నేర్చుకుందాం, అంటే కంప్యూటర్కి సంబంధించినవి. సో ఫ్రెండ్స్, మనకి ఎంతోమందికి చాలా వరకు తెలియని వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో తెలియని వాళ్ళ కోసం చూడండి ఈ వీడియో. అలాగే ర్యామ్ అంటే మనకి ఎక్కువ శాతం దాని ఫుల్ ఫామ్ వచ్చేసి చాలామంది తెలియదు. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అలాగే మనకి రామ్ అని ఉంటుంది, రీడ్ ఓన్లీ మెమరీ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఎస్డి అంటే చాలామందికి తెలుసు, కాకపోతే దాని ఫుల్ ఫామ్ వచ్చేసి చాలామంది తెలియదు. సో దానిది వచ్చేసి సాలిడ్ స్టేట్ డ్రైవ్. అలాగే హార్డ్ డిస్క్ డ్రైవ్కి వచ్చేసి షార్ట్కట్లో హెచ్డిడి అని అంటారు. అలాగే మనకి జీపీయూ అనేది ఉంటుంది, దాని గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. అలాగే మనకి లోకల్ ఏరియా నెట్వర్క్ అని ఉంటుంది, దాని ల్యాన్ అంటారు. అలాగే మనకి యూఎస్బీ చూస్తారు, దాన్ని యూనివర్సల్ సీరియల్ బస్ అంటారు. అలాగే మనకి సిపియూ వచ్చేసి చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. అలాగే మనకు బయాస్ అనేది బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే మనకి హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ ఉంటుంది, దాన్ని హెచ్డిఎంఐ అని అంటారు. అలాగే మనకి డివిడీని వచ్చేసి ఫుల్ ఫామ్లో డిజిటల్ వెర్సటైల్ డిస్క్ అని అంటారు. అలాగే మనకి ఎన్ఎఫ్సి వచ్చేసి నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అంటారు. అలాగే ఓఎల్ఈడి అని ఉంటుంది, ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డియోడ్ అని ఉంటుంది. సో మనకి అలాగే ఎల్సిడి అని ఉంటుంది, దాని ఫుల్ ఫామ్ వచ్చేసి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. అలాగే సెటా అని ఉంటుంది, దాని సీరియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్ అంటారు. అలాగే వీర్యామ్ అని ఉంటుంది, వీడియో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. అలాగే వ్యాన్ అని ఉంటుంది, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. అలాగే మనకు వచ్చేసి ఇందులో డిఎన్ఎస్ అని ఉంటుంది, డొమైన్ నేరం. అలాగే డిహెచ్సిపి అని ఉంటుంది, డైనమిక్ హాస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అంటారు దీన్ని. అలాగే ఇంకోటి వచ్చేసి ఎన్ఐసి అని ఉంటుంది, దీన్ని నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటారు. సో ఫ్రెండ్స్, ఇందులో చూసారు కదా, ఇలాగ మీకు ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే టెక్నికల్గా అయినా మామూలుగా జనరల్గా అయినా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో పెడుతుంటాం. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.